ఎట్లే పో నడు నడు అంతరా మంచి అందుకరా పో బగ్గ దూపు అవుతుంది ఏంది మంచి నీళ్ళ ఇవ్వదాకా తాగుతావు కదా లీటర్ నీళ్ళు లీటర్ తాగితే అట్నే ఉంటాయి ఇనికి పోవా ఎండ ఎట్లా కొడుతుంది పో అందుకరా పో ఏదో ఏమో థమ్సాప్ తెచ్చిపోయేమన్నాడు ఫీల్ అవుతుంది మంచినీళ్ళకు పోతా హరిత చెప్పు వచ్చుడుతోనే పని చెప్తాడు చెప్పు దిగలే మంచిగానే ఉంది మొన్ననే కొంటి ఏందో చెప్పు అని అంటున్నా అగో ఇప్పుడు ఏమన్నా కోపం ఎందుకుర్రా కాదే మొగడు పెళ్ళామంటే మన లెక్కనే ఉండాలి కదా అవునా మరి నాకు లెక్కలు రావు కదా మీ అయ్య రామారావు మీ అన్ననేమో నాగేశ్వరరావు నీకేమో లెక్కలు రావు సరిపోయింది పాటు సరిపోలే గాని అసలు ముచ్చట ఏందో అడుగు అడిగేది ఏముంది కానీ నీకెన్ని పడ్డాయి నాకా 22 నేను అడిగేది నీ వయసు కాదే పిచ్చిదానా ఓ తారీఖా 23 వయసు కాదు తారీఖు కాదే నీకు కూలి పైసలు ఎన్ని పడ్డాయి అంటున్నా నాకా నీకెన్ని పడ్డాయో నాకు కూడా గన్నే పడ్డాయి నాకు 1,00,000 పడ్డాయి నాకు కూడా 1,00,000 పడ్డాయి నాకు 10 రూపాయలే పడ్డాయి నాకు కూడా 10 పడ్డాయి అవ్వా అస్సలు తగ్గుతలేవు కదా నువ్వు 20 దాటినాక ఎవరు తగ్గరు పెరగరు బల్ల చదువుకోలే మా చదువుకున్నా గాని అట్లా కాదే ఇవాళ నీకు కూలి పైసలు అంటే బత్త పైసలు ఎన్ని పడ్డాయి అంటున్నా గింత పడ్డాయి అంతేనా నాకు ఇయే కింత వేస్తా ఖచ్చితముగా లచ్చిందేవే నిజం చిల్లర ఇప్పిస్తా అయితే నా పైసలు నాకు అరే చిరిగిపోతే అరే నీ అవ్వ చాలా వేస్తానే అరే చిరిగిపోతాయి మనిషి కళ్ళు తాగనీకి పోతున్నావా తాగనీకి పోతున్నా చిల్లర ఇడిపోయానికి తాగుతానే నీ మొండి మకంలో నా చెప్పు కదరా నిన్ననే తాగిండు కుది బాగా గుంచుతున్నట్టుంది ఓ 10 రోజుల నుంచి తాగనట్టు చేస్తుండు పిచ్చిదానా అట్లా ఇట్లా వస్తా ఏమైంది అటేమైనా గంట సేపు అవుతుంది నోరంతా అనుకోవట్టే వస్తున్నాడు గారా బాయ్ ఓ గౌడు ఎంతసేపు పంపుతావు రూపాయి తీసినంప ఒకటే వంపుడు పంపుతున్నావు నాకు ఉత్తా వస్తలేదురా పొడా రూపాయి మనకు దానియరు దాదా చాలు కానీ పిండంతో వంపుతావు ఏంది ఓ రాజన్న పైసలు మొగోళ్ళే ఇస్తారా ఆడోళ్ళు ఇయ్యరా మా కొంపుతావా పోవా పోరి ఉబ్బాస్తలేదే మొగోళ్ళ లెక్క తాళాలకు వచ్చి కూర్చొని పోసరాగు మనం చేసేది లంగ పని కాంట్రిబ్యూషన్ లేదు నీది మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నాను నువ్వు పంపనా పోరి ఆగరాదే మనం వచ్చిందే దొంగతనంగా వంపుతాడు ఆగరాదే అవేలానా మొత్తం ఆడల మొగోళ్ళకు మర్యాద కూడా ఊళ్ళో కళ్ళు తాగడం ఎట్లుంటది మరి ఎట్లుంటది మరి కళ్ళు గింత ద్వారా పిల్లలు వచ్చి కళ్ళు తాగడం కళ్ళు తాగాలి దుమ్ము లేపాలి అక్క ఏడిపోయినా ఆడోళ్ళు దాపురం అవుతారు నా పానానికి ఏమరా కిషోర్గా అప్పుడే వచ్చినారా మరి నీ లెక్క అనుకున్నావానా తెల్లర వరకే తాళాల సంతకం పెట్టకపోతే నా పానం నిమ్మలం కాదు నీ తాగుబోతున్న అట్లా కళ్ళు వేయగారా కాదురా ఓ వాడుకోరే కాడిపోరని ఎందుకు ఏమడి పెట్టుకుని వచ్చినారా పద్మాషోడా నా జోలు పెట్టుకొని రర్రీ రరా అని తొలకొచ్చినా అవి ఎందుకు వచ్చినావు ఎవరి గురించి వచ్చినావు నాకు తెలియదు
ఓ బాడుకో ఎవరి గురించి వచ్చినాం రా? కళ్ళు గురించి వచ్చినాం. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో చెప్పు అవుతుంది. ఇడియట్ ఇడియట్. ఎందుకు పడుతున్నారా మీద గడికి గడికి? అరే ఆ ఇజ్జత్ లేని నన్ను ఇడియట్ అన్నవిరా. ఓ షిట్లాక్ వాడుకో ఎవరికి ఇజ్జత్ లేంది? ఎవరికి? ఇంకోళ్ళకే మీకే. మీకు ఇజ్జత్ ఉంటే ఈ తలలకు వచ్చింది తాగుతారే సప్పుడు ఏమేమి రా సాడే సాతోడా. అంతే అంతే వాళ్ళకి శిక్షణ అంటే మనసు ఏం తాగుతారు అప్పుడా? రే మీరు మనసులాగా ఆడుతున్నారా? నీ యొక్క తలలకు వచ్చి గిట్లా తెచ్చుకుంటారేమరా? నలుగురు 4 రకాలు అనుకుంటారు. సపరేకుంటారు నీ యొక్క చూడే బావా. ఏదో 4 బుక్కలు కల్లామంటే ఈ పోరడా పోరు ఒకటే రపరప పెట్టిరు తాగింది పే పెట్టకుండా. అప్పటి నుంచి ఒకటే లొల్లి. గంతగానని చెప్తుండు. తానికి వచ్చిర్రా కొట్టుకోనికి వచ్చిర్రా? సపరేట్ నిమ్మలం కల్లాగురి ఈ అక్క గౌడ అనేటి వేయండి వస్తుడుగా. నమస్తే దేవగౌడన్న చేతే నాకు బాడీలు పట్టుకరా. వస్తా నీకోసమే వచ్చిన. నమస్తే కుమారన్న. నమస్తే నమస్తేరా. మంచిగున్నావా? బాగారా. అరే రాఘు అనిల్ గారు మస్తు మంచివారా బాబు. ఆయనతోటి మాట్లాడితేనే కడుపు నిండిపోతుంది. మంచి మర్యాదస్తుడు. అంతే అన్న నెంబర్ 1 మనిషి. పిల్లర్ ఉందిగా? పిల్లర్ ఉంది. ఇది ముందులకలేనా? ముందులకలే సప్పసేది ఉంది. 4 ఇత్తులీరా. చెప్పురా బామ్మర్ది ఇంకేది సంగతులు? మంచిగా అయిందా ఇవాళ దాకా? నేను మంచోడు అంటివిగా. అవును గారా. తాగకముందుకేమో అన్నా నమస్తే బాగున్నావా అని మర్యాదగా మాట్లాడిండు. తానకనేమో బొమ్మరిది అంటుండు. అన్నా అదే ముచ్చడం ముఖం మీద అడిగే. అవురా నీళ్ళు తా ముందుకేమో అన్నా నమస్తే బాగున్నావా అన్నావు, ఇప్పుడేమో బొమ్మరిది అంటున్నావు. ఇదేమన్నా మంచి పద్ధతేనారా? తప్పు కాదు. అవునరా చాలా పెద్ద తప్పు. రానా? అయ్యో అట్లానా? సారీ బే బేనా? అరే ఓ నువ్వు మనిషి వాగాడిరా. వాడు గన్ని మాటలు అంటుంటే సిగ్గుసరిలో కూడా గిట్ల కూర్చున్నావు. వాడు నన్నే అంటే మాత్రం ఊరేసుకొని చచ్చిపోదురా. ఏ చల్ ఏం మాట్లాడుతున్నావురా బోసిడికే? పోలేసి ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఓరా లేరా? అరే అంటుంటే గట్ల కూర్చున్నా శివనెత్తు లేరా? 4 పందులు గట్ల కూర్చుని అయిపోయి అన్నారే ఏమన్నారా? తాగక ముందుకేమో అన్నా నమస్తే అంటావు, తాగినాకనేమో బొమ్మరిది మీకెళ్ళి బే మీకెళ్ళి రా అన్నావు. తప్పు రే తప్పు. నువ్వు అన్నావు నేను విన్నా. రే ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? అన్నా మా వరకు బాటిల్ కళ్ళు పోయి పైసలు లేనా ఇస్తా మా అన్నీడు మా అన్న. ఇది కరెక్ట్ కరెక్ట్. అట్లనే నాకు ఒక బాటిల్ ఎక్కువ కళ్ళు మంచిగుంది ఇంటికి పట్టుకోపోతా. ఇది మంచి పద్ధతేనా? పక్క పక్కలు పట్టుకునే. అబ్బో నేను ఉన్నాగా లేపుతాగా బాటిల్ చెప్పినా కదా. ఇంటికి పోతున్నా ఇంటికాడ తాగుతా. అరే ఇప్పుడే కదా బార్డర్ పద్ధతి కడతా ఉన్నావు. నేను ఇట్లా వస్తా. ఆ బాటిల్ ఇలా మనమే తాగాలి. హలో హలో అమ్మా, ఏంటి బిడ్డ మంచిగా ఉన్నారా? బాగున్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? నాయన ఎట్లున్నాడు? అంత మంచిదే బిడ్డ. చెప్పే ఇంకేంది మరి ముచ్చట? మామ వచ్చింది కాదే అందుకే ఫోన్ చేసిన. అగో ఏ మామ? ఓష్ని పోరి ఎంత మాట అన్నావే? మా తమ్ముడే. ఓ అవునా? కాదే అమ్మా
ఆయన కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేయలేదని మాటనే బంద్ చేసిండు గానే ఇప్పుడు మానే వచ్చిండు. అవును గాని చెప్పుడు మర్చిపోయిన బిడ్డ, మామ కొడుక్కి సంబంధం ఖాయమైందంట. వచ్చి అలా కోడల గురించి ఒకటే గొప్పలు చెప్తుండు. ఆ గొప్పలు చెప్పనీకే వచ్చిండు కావచ్చు. అవునా, మరి మీరేమన్నారు? మేమేమన్నా తక్కువ తిన్నామా బిడ్డ? ఇవాళ అల్లుని లెవెల్ ఎంతో చూపిద్దాం అనుకుంటున్నాం. అందుకే ఇంటికి వస్తున్నాం, మామని తీసుకొని వస్తున్నాం. అవునా, మరి రేపు రాకపోయిర్రే, ఇప్పటిదిప్పట్లని ఆగమాగం ఎందుకు? ఒక ఉడుకులో ఉడుకు ఇవాళ వస్తా, మా తమ్మునికి మా అల్లుని లెవెల్ ఏందో చూపిస్తా. సరే తీ అమ్మా, రరి మరి. సరే సరే ఆవు బిడ్డ, మామ వస్తున్నట్టుంది, తగ్గినట్టు అవుతుంది. వస్తున్నాం ఇంటికి, ఆవు. ఓర్ని అవ్వ, ఇవాళ మా మామ వస్తాడట. ఈయననేమో తాళ్ళకి వేయండు. ఈయన ఎట్లొస్తాడో ఎప్పుడు వస్తాడో పో. వద్దనంగా వేయండు. అనిలన్నా అన్నా, బిచ్చపతి లేడు మీ అన్న, తాళ్ళకు పోసుకోనికి వేయండు. అబ్బా వదినే, అన్న పని మంచిగా ఉన్నది పాటు. ఇక ఏం చేద్దాం, మీ అన్న పని గట్లున్నది. అవును గాని నువ్వేడికి పోతున్నావు బిచ్చపతి? షాపలకా? అవును వదినే, షాపలకే పోతున్నావు. అన్నున్నాడేమో తోలుకోదామని పిలుస్తున్నా. ఇక లేడు, ఏం చేద్దాం గాని నాకు కిలాన్ని ఇస్తావా? సరే సరే వదినే, పట్టుకొచ్చుడుతోడే నీకు కిలాని చేపలు ఇచ్చిపోతుంది. నేను కూడా సరిగ్గా చేపలు తినాను గాని ఊరు నుంచి మా అమ్మోళ్ళకి ఇట్లా వస్తుర్రంట, వాళ్ళ కోసం అనేది ఏమంటున్నా, జర తీసుకురా. సరే సరే వదినే. అబ్బా, చేపల ఫ్రై సూపర్ అవుతుంది. అసలే మా మామ రాక వస్తుండు. ఈ చేపల ఫ్రై చేస్తే మొత్తం సాఫ్ చేయాలి తిని. అబ్బా, ఏమన్నా చేసిన వాళ్ళ హరిత, మా కోడలు కూడా ఇట్లా చేస్తుందో చేయదో అని అనాలి. అవును కానీ అసలు ఈ మనిషి ఏడి? అసలే మా అమ్మ పెద్ద బిల్డప్ ఇచ్చిందట ఈయన గురించి. ఈయన ఎట్లా వస్తాడో ఏమో, అసలు ఏ అవతారంతో వస్తాడో ఏమో పో. అందరు వచ్చిందంటే మా ఇల్లు వచ్చినట్టే పో. నువ్వు అడ్డం జరగదాకా నా లుంగి అన్నా జరగ ఇట్లనే ఉంటా. ఉండు ఎంతసేపు ఉండు, ఎంతసేపు ఉండు, ఇన్నే ఉండు. అగో, ఈ మనిషి వచ్చినట్టు సప్పుడు అవుతుంది, చూద్దాం ఒకసారి. ఏమనిరా నువ్వు నా ఇంటికి వచ్చి నాకే ఆటలు నిలబడతావారా? నిలబడు. 90 వేసినట్టున్నాడు సైకో సాలే. కేసు పెట్టి కింద మీద కోపిస్తా. నిలబడరా. నిలబడరా. ఆగో ఆగో ఆగో, ఏందయ్యా ఇది? ఎట్లా పోయినా మనిషివి, ఎట్లా వచ్చినావు? మళ్ళీ ఇంటి ముందరికి వచ్చి కొత్త భాగవతం మొదలు పెట్టినావు, ఎందుకంత మరుతున్నావు? అరే చూడే మరిడి కాడికి వచ్చి నాకే ఆటలు లేవటాడు ఇంట్లోకి రాకుండా. ఎవడు నీ తాగబోతున్నట్లు మన్నువే కదరా, గీ తిరిగి తాగినవేంద్రా నువ్వు? ఇది మనిషి కాదురా, బండి.
నీ కళ్ళు సూపర్ కనిపిస్తున్నాయి. నీ తాగుట్ల మన్నువే కదరా, మనిషికి బండికి అనే తేడా తెలుస్తలేదురా నీకు? అంతగా నువ్వు ఎందుకు తాగినావు? తాళ్ళలో ఆడలే తాగుతుర్రు, నేను తాగుతొచ్చిందా? హరిత, ఓ హరిత, గీ ముచ్చట తెలుసా నీకు? ఈ ఆడలకి ఏం పనుండదు. నా పిల్లలు నిమ్మలంగా వస్తున్నాక్క, ఆగు. ఆడ చేపలు ఫ్రై చేసి మూత పెట్టిన, పిల్లికి ఇట్లా రాగల్లా చూడు. నేను పిల్ల సరే. ఏందక్క, ఏమో ముచ్చట తెలుసా అని అంటున్నావు? ఏగ పద్మ లేదా ఇంకా చీరలు అమ్మే పద్మ అప్పులోళ్ళందరికీ పంగనామాలు పెట్టి రాత్రికే జంపైందంటగా. ఊష్ని, నేను అప్పుడే అనుకున్నానే అది అసొంటిదే అని. మీరే చెప్తే ఏం లేదు నా మాట. అవును కదనే, నువ్వు చెప్పిందే నిజం. దాని గురించి నాకు ఎప్పుడో తెలుసు. కాదే, మరి గింత అన్యాయం ఉంటుందాయే? గరానికి 10,000 ఇయ్యాలంట, ఆ రాజుకో 5,000 ఇయ్యాలంట, ఆ శోభకి ఇయ్యాలంట. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తాగితే చక్కగా పొయ్యిల వంటం. అసే నీ పోయే చల్లపలే కదనే. అవ్వా ఏమన్నా ఇచ్చినావా? చేతుల చుక్క, ఇవతల చేతుల ముక్క, ఒకటే ఒక బుక్క. మీ అరుగురాలు మా అరుగురాలు 12 గురాలు పడిపోతుంది. నా పిల్లానికి నాది ఎంత ప్రేమ, ఎంత లవ్. నేను తాళ్ళల్లో ఏం తిన్నానో ఏం తినలేదో తెలియక బంగారు తల్లి చేపలేసి పెట్టి తన కాళ్ళు మక్కిన తప్పు లేదు. లేదు హరిత, లేనే లేదు. హరిత, ఈ ఇళ్ళలా మనకంటే మంచోళ్ళు ఎవ్వరు లేరే. ఇంకా అంటావు, మన ఇద్దరే మంచోళ్ళం అక్క, ఎవ్వరి మంచిది కాదు. అయ్యో, నేను చెప్పడమే మర్చిపోయినా. ఇవాళ మా అమ్మ వస్తుంది, నేనేమో ఇంటికాడ చేపలేంచి పెట్టినా, నా మొగడేమో తాగొచ్చిండు. ఇంటికాడ అంత ఆగమాగం ఉన్నది, నేను పోతా ఇంటికి. సరేనా? చేపలేంచినవా? పా, నేను కూడా ఒక 2 తింటా. దాదా మరి దబ్నరా. ఏంది హరిత నీ మొగడు? ఏం చేయాలక్క, చేపలు తిన్నాడు, చల్లగా అన్నాడు. నిన్ను ఇట్లా కాదు. ఏయ్ ఓ మనిషి, నిన్నే లేవు. ఓ అనిలు, లేవు. గౌడన ఇంకో బాటిల్ పోయి రానా తమ్మిరా, నా బిడ్డిల్ని
బిడ్డ పెళ్ళైన కాడ నుంచి ఒక్కసారన్నా నానే రాకపోతివి ముఖమంతా మార్చుకుంటివి ఇక గిదే నా బిడ్డ ఇల్లు దా ఏయ్ లేవ్వు ఇంకా వస్తుందా ఏంది అగా అమ్మ మామ ఇప్పుడు వస్తురా రరి రరి కాలి కడుకోర్రి ఏ ఊకో బిడ్డ తర్వాత ఆడుకుంటాం గాని ముందుగా అయితే అల్లుని చూపి ఉన్నాడా పన్నాడు పన్నాడు పన్నెడా ఇప్పుడా అంటే అమెరికాలా ఇప్పుడే అనుకుంటారు కదా అగో వాళ్ళు అంటే ఈయనకేంద్రా ఈయన వాళ్ళ కంప్యూటర్లోనే పని చేస్తుండు కదా అవురా హరిత కంప్యూటర్లో వేస్తాడా ఈయన అలా పడతాడా పడతాడు మామ ఇంకా చాలా మంది పడతారట ఇంకెవరైనా ఉంటే చెప్పు పెట్టిద్దాం అంటే రిపేర్ చేస్తారా ముందుగా ఆన్ చేస్తాడు గంట తర్వాత ఆఫ్ అవుతాడు గదంతా కాదే పోరి మామ కన్ఫ్యూజ్ అవుతుండు ముందుగా అయితే అల్లుని చూపి అంతే జరుగురు ఇవాళ ఆకులలో నీ చూడాలి గౌడు కళ్ళు కల్తీ అయినట్టు చెప్పుకున్నా పైసలు కాదు ఏంది బిడ్డ అంత అల్లుడు ఆగమాగున్నాడు ఏమైంది అంటే చిన్నమ్మ చేపలు తిన్నాడు చల్లగా ఉన్నాడు అంటే హరిత నువ్వు చెప్పేది ఇదే కన్నే చల్లగా బయట ఎందుకు పన్నాడు వెచ్చగా ఇంట్లో వాడమనొచ్చుగా ఏంది బిడ్డ ఇది నా తమ్మునికి నీ మొగన్ గురించి ఎన్నో ఏతులు ఎప్పుడో తీసుకొని వచ్చిన నీ మొగడేమో పొక్క వాళ్ళ దాగి మంచాన్ని కొరిగిండు నేనేం చేయాలమ్మా ఇద్దరం పనికి పోయి వచ్చిన పైసలతో నేనే తాగనీకి వేయండి తాళ్ళకు సరే మీరు వస్తుడు కదా అని కిలోని చేపలు తీసుకొచ్చి ఫ్రై చేసిన నేను ఆ ఫ్రై చేసి జర బయటికి వేయినా లేదో కథం బర్రోలో తిన్నాడు గుర్రం అలా అన్నాడు సరేది ఆయన అనుకుంటామే కానీ మీరైతే లోపలికి వారి పామమ్మ కిలోంత చికెన్ తీసుకొచ్చి వండి పెడతా పర్రి అది ఏదైతే తిన్నాడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? మేమైతే మా టీంతో అయితే చాలా సేఫ్గా ఉన్నాం అనమాట. సో గైస్ ఎవ్రీ వీక్ వీడియో మన విలేజ్ పటాస్ నుంచి వస్తూనే ఉంది. సో ఈ వీక్ అయితే డిఫరెంట్ కామెడీ ఉండడానికి ఒక మంచి డిఫరెంట్ వీడియో అయితే మీకు తీసుకొచ్చినాం. సో గైస్ ఆ వీడియో టైటిల్ ఏంది? అదనమాట, చేపలు తిన్నా చల్లగా అన్నా. సో నాకు తెలిసి వీడియో అయితే ఫుల్ కామెడీ వచ్చింది. అంటే మేము అనుకోకుండా సరిపోదు, మీరు కూడా అనుకోవాలి. సో ఎనీవే ఈ వీడియో కాక మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో గైస్ వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అర్థమైంది కదా, వీడియోని అయితే లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఇదే అనమాట. ఓకేనా గైస్? సో కింద డిస్క్రిప్షన్లో మన ఆంతో ఛానల్స్ విలేజ్ పటాస్ A to Z కానీ అనిల్ వ్లాగ్స్, పటాస్ పిల్ల హరిత, పటాస్ దావత్, ఈ లింక్స్ అన్నీ కింద ఉన్నాయి. అవన్నీ మన ఛానల్సే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. దావత్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయన్నమాట. సో వెళ్ళి చూసేయండి. సో మరొకసారి చెప్తున్నా, వీడియోని లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ బూస్ట్ అవుతుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం గట్టి కొట్టుర్రి. ఓకే బాయ్, బాయ్ బాయ్. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం.